శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భట్టారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. కౌరవేశ్వర ఘటోత్కచుడి మరణంతో కౌరవ సైన్యాలు ఆనందంలో మునిగిపోయాయి. దుర్యోధనుడు సంతోషంతో కర్ణుడిని తన రథంలోకి ఎక్కించుకుని ఘనంగా సత్కరించాడు. అటు పాండవుల పక్షంలో మాత్రం అంతా విషాదంలో మునిగిపోయారు, కృష్ణుడు తప్ప. భీమనందనుడి మరణం గురించి పూర్తిగా విన్న కృష్ణుడు మందహాసం చేస్తూ ఆనందంగా అర్జునుని దగ్గరికి వెళ్లి కౌగిలించుకున్నాడు. శభాష్, భళా అంటూ అతని వెన్ను తట్టి, అర్జునా, ఆ దివ్యశక్తిని నువ్వు మీద ప్రయోగిస్తాడేమోనని ఇన్నాళ్లు కర్ణుడి విషయంలో భయపడుతూ వచ్చాను. ఇప్పుడా బెంగపోయింది. మన ఘటోత్కచుడు చనిపోవడం బాధాకరం, కానీ శత్రువు చేతిలోని దివ్యశక్తి నశించుకోవడం శుభసూచకం. ఇక నిన్ను ఎదుర్కొనే శక్తి కర్ణుడికి లేదు. అతనిని నువ్వు అవలీలగా సంహరించగలుగుతావు అని ధైర్యం చెప్పాడు. అయితే హిడింబేయుడి మరణం కారణమైందేమో గాని, చీకటికి కారణమైందేమో గాని అర్జునుడు చంద్రోదయం దాకా యుద్ధానికి విరామం ప్రకటించాడు. చంద్రుడు ఉదయించగానే తిరిగి భీకరమైన సమరం మొదలైంది. ఆ రాత్రి నుంచి తెల్లవారు వరకు మునుపెన్నడూ లేని విధంగా రణభూమి రణరంగమైంది. దుర్యోధనుడు మళ్లీ ద్రోణుని ఎదిరించి ప్రశ్నించాడు. గురువర్య, పాండవులను ఓడించలేకపోతున్నావు. నీ చేతేమీ కాదనుకుంటే మేమే ఆ అర్జునుడితో తలపడి సంగతిని తేల్చుకుంటాం అని ద్రోణుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దుర్యోధనుడి మాటలు విన్న ద్రోణాచార్యుడు మృదువుగా నవ్వి స్పష్టంగా అన్నాడు, దుర్యోధన, జీవితం నీకెంతైనా అనుభవాలు ఇచ్చింది. అన్నీ అనుభవించావు. ఇప్పుడిప్పుడు చేసే ఒక్కటి మిగిలింది. అర్జునుడితో నువ్వు స్వయంగా యుద్ధం చేయడం. ధైర్యంగా ముందుకు సాగు అని చెప్పి తన రథాన్ని ఉత్తర దిశగా మళ్లించాడు. ధృతరాష్ట్ర, ద్రోణుడి రథంపై భాగంలో వెలుగులీనుతున్న వేదిక ధ్వజం భయానక శోభను ప్రసరించింది. రథంలో తెల్లటి తలపాగా కట్టుకుని, తెల్లటి కవచం ధరించి, తెల్లటి పంచెతో ఒదిగిపోయిన ద్రోణాచార్యుడు రథంలో అనేక ఆయుధాలతో సిద్ధంగా నిలిచాడు. నాగలపై నిలిచిన సారథి ఎర్రటి గుర్రాల ద్రవ్యంతో ఆయన రథాన్ని ముందుకు నడిపించాడు. తోడుగా ఒక్క సైనికుడి లేకుండానే ఆయన పాండవ సేన వైపు ప్రవేశించి భీకరమైన యుద్ధాన్ని ప్రారంభించాడు. ఆయన రణరంగంలో ఓ మహాసంపాతిలా మారి పాంచాల సేనలను చీల్చివేస్తూ దూసుకుపోయాడు. ద్రుపదుడి 3 కుమారులను సంహరించి, ఇతర రాజుల శిరస్సులను ఖండించి, ద్రుపదుడిని విరాటరాజుని కూడా నాశనం చేశాడు. ద్రోణుడి వీరయుద్ధం భూమిని రక్తమయంగా మార్చింది. క్షతగాత్రుల శరీరాలతో రణరంగం రక్త మాంజిష్ట వర్ణంగా మారిపోయింది. సూర్యోదయంతోనే విరాట, ద్రుపదుల మరణ వార్త కురు పాండవ సేనలపై సునామిలా విస్తరించింది. పితృవియోగ దుముఖంతో విలవిలలాడిపోయిన దృష్టద్యుమ్నుడు ఉగ్రప్రతిజ్ఞ చేసి, నా తండ్రిని చంపిన ద్రోణుడిని నేడు నేనే సంహరించాలి అని అట్టుడుకుతూ మళ్లీ యుద్ధరంగంలోకి దూసుకొచ్చాడు. ఇదంతా జరుగుతుండగా కుంభసంభవుడిలా మారిన ద్రోణుడు ఎంతమందిని చంపాడో లెక్కలేదు. తాను చంపుతున్నారని గాని, వాళ్లు చస్తున్నారని గాని ఆలోచించకుండా బాణం మీద బాణం వదులుతూ యుద్ధరంగాన్ని రక్తమయంగా మార్చాడు. 14వ రోజు రాత్రి యుద్ధం ముగిసిన వేకువ వేళ ద్రవిడ ప్రత్యుదితుల కాలకృత్యాలు తీర్చుకుని పరస్పర పోరాట జిగీషతో కురు పాండవులు మళ్లీ యుద్ధభూమిని తాకారు. ఆ ఉదయం ద్రోణార్జునులు మరోసారి భీకర ద్వంద్వ యుద్ధానికి దిగారు. అస్త్రానికి అస్త్రంగా, శస్త్రానికి శస్త్రంగా వారు పరస్పరం ప్రతిఘటించారు. పోరాటం క్రమంగా దివ్యాస్త్రాల స్థాయికి చేరింది. ద్రోణుడు ఐంద్రాస్త్రాన్ని సంధించాడు. అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించి
గురువు శక్తిని సమరించి వేశాడు. ఇలా పరస్పరం దివ్యాస్త్రాలను నిరోధిస్తూ ముందుకు సాగారు. కాని అస్త్ర విద్యాచార్యుడైన ద్రోణుడు చివరికి బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దేవలోకాల్లోని వారు కూడా ఈ అస్త్రాన్ని గుర్తించి ఆశ్చర్యంతో తడబడిపోయారు. బ్రహ్మాస్త్రమా అర్జునుడి మీద అని యుద్ధరంగంలోని కొన్ని ధైర్యవంతులు కూడా భయంతో అల్లాడిపోయారు. సమంత్రకంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన ద్రోణుని ఎదురిస్తూ అర్జునుడు కూడా అదే మహోన్నత అస్త్రాన్ని సంధించాడు. ఆ రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానిలో ఒకటి విలీనమై భీకరమైన ప్రకంపనలు కలిగించి యుద్ధరంగాన్ని స్వల్ప నష్టంతోనే విడిచి వెళ్లిపోయాయి. ఆ యుద్ధం గెలుపోటముల కొలమానాన్ని మించిపోయింది. ఇదే రీతిగా కొనసాగుతుందని అనిపించిన సమయంలో ఆ ప్రాంతం సంకుల సమరానికి ఆలవాలం కావడంతో ద్రోణుడు తన దారిన, అర్జునుడు తన దారిన రథాలను మళ్లించుకున్నారు. గత రాత్రి చంద్రోదయం నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉండటంతో సామాన్య సైనికులు తీవ్రంగా అలసిపోయారు. అప్పటికే 3వ జాము ప్రారంభమైంది. అర్జునుడి నుంచి విడిపోయిన ద్రోణుడు మళ్లీ పాండవ సేనపై దాడి చేసి ఆ సైన్యాన్ని అవలీలగా కబళించసాగాడు. పాండవులు గగ్గోలయ్యారు. ద్రోణుడు ఒక కావల పురుషుడిలా పోరాడుతున్నాడు. అతని బాణాలు లీలగా విసిరే కాలపాసాల్లా మారాయి. ఆ సమయానికి పాండవుల ప్రపంచానికి ప్రళయం వచ్చినట్లుగా అనిపించింది. పాండవాదులు అంతా ఒక చోట గుమిగూడి ద్రోణుడిని ఎలా గెలవాలి అని ఆలోచించసాగారు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు: ద్రోణుడి వంటి వారిని బ్రతికుండగానే గెలవలేం. అంతేకాక వారు స్పృహలో ఉండి ఆయుధాలు ధరించి యుద్ధం చేస్తుండగా చంపలేం. ఒకే ఒక ఉపాయం ఉంది. ద్రోణుడికి తన కొడుకు అశ్వత్థామపై విపరీతమైన వాత్సల్యం ఉంది. అందువల్ల ఎవరైనా అశ్వత్థామ మరణించాడని ఆయనకు చెప్పారంటే చాలు, ఆయుధాలను విసర్జించి నిశ్చేష్టుడైపోతాడు. అలాంటి సమయంలోనే మనలో ఎవరో ఒకరు ఆ బ్రాహ్మణుడిని సంహరించగలరు. ఈ ఉపాయాన్ని అర్జునుడు ఒప్పుకోలేదు. ధర్మరాజు సందేహించాడు. అయితే మిగతావారంతా అంగీకరించారు. ధృతరాష్ట్ర, అంతకు కొద్దిసేపటి ముందు భీముడు ఇంద్రపర్వుడనే రాజు ఏనుగును సంహరించాడు. ఆ ఏనుగు పేరు కూడా అశ్వత్థామ కావడంతో కృష్ణ ప్రేరణతో భీముడు ద్రోణుని వద్దకు వెళ్లాడు. అక్కడికి చేరి, ఆచార్యవర్య, అశ్వత్థామ యొక్క మరణవార్త తెలియజేయడానికి చింతిస్తున్నాను అని చెప్పి మరోవైపు వెళ్లిపోయాడు. ఆ వార్త విన్న వెంటనే ద్రోణుడు తీవ్రంగా కంగారు పడ్డాడు. క్షణకాలం నిర్విశేషుడైపోయాడు. కాని వెంటనే తేరుకున్నాడు. అశ్వత్థామ ఇలాంటి యుద్ధంలో చనిపోయే మనిషి కాదు. వాడు చిరంజీవి. వాడిని చంపగలిగితే అర్జునుడే చంపాలి. కాని అర్జునుడు అలాంటి వాడు కాదు. తప్పనిసరి అయి యుద్ధం చేస్తున్నాడే గాని నన్ను గాని అశ్వత్థాముని గాని అతను చంపడు. నన్ను కలవరపెట్టడానికి ఇది భీముడు చెప్పిన అబద్ధమే అని అనుకున్నాడు. అంతలోనే దృష్టద్యుమ్నునితో ద్రోణుడు తీవ్రంగా తలపడ్డాడు. పోరాటం సాగిస్తూ పాంచాల దేశానికి చెందిన 20 మంది రథికులను సంహరించాడు. అంతేకాదు, దృష్టద్యుమ్నుడి రక్షణకు వచ్చిన మత్స్యదేశ వీరులలో 500 మంది రథికులను కూడా వధించాడు. ద్రోణుడి ఉగ్రత ఇంకా పెరిగింది. 10,000 ఏనుగులను, 10,000 గుర్రాలను సంహరించి తిరిగి రాజమండలాన్ని ఎండగట్టడానికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో ద్రోణుడి దృష్టికి విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, కశ్యప, వశిష్ఠ తదితర మహర్షుల దర్శనం కలిగింది. ఆ మహర్షులు ప్రసన్న వదనాలతో ఇలా అన్నారు: భరద్వాజపుత్ర, ద్రోణాచార్య, నీవు అయోనిజుడివి, బ్రాహ్మణుడివి, వేదశాస్త్ర విద్యావేత్తవి. అయినా ధనుర్విద్యలో ఆచార్యుడవైనందున యుద్ధం చేయడం నీకు తప్పనిసరి అయింది. కాని ఏమి జరగాలో అది జరిగిపోయింది. ఇక యుద్ధాన్ని ఆపివేయి. ప్రశాంత మనస్కుడిగా, పరాయత్త చిత్తుడిగా చివరి సమయాన్ని బ్రాహ్మ్యంతో గడుపు. అలా చెప్పి ఆ మహర్షులు తక్షణమే అదృశ్యమయ్యారు. తన ఆయుర్దాయం అంతం కావచ్చిందన్న సంగతి ఆచార్యుడికి అవగతమైంది. తనను చంపేందుకు జన్మించినవాడు తన ఎదురుగానే సాయుధుడై యుద్ధాభిలాషతో నిలబడ్డాడు. అయితే భీముడు చెప్పినట్టు తన కొడుకు నిజంగానే మరణించాడా? అది నిజమైతే మహర్షులు ఎందుకు చెప్పలేదు? నిజం కాకపోతే భీముడు ఎందుకు అబద్ధం చెబుతాడు? మరి మహర్షులు తన ఆయుస్సు తీరిందని ఎందుకు తెలియజేశారు? ఏది ఏమైనా ఒక్కగానొక్క సత్యం మాత్రం తప్పని మనిషి. ప్రాణం పోయినా అబద్ధం చెప్పడు, ధర్మం వదలడు. అతనినే అడుగుతాను, అతడేది చెబితే అదే ఖాయం అని నిశ్చయించుకున్న ద్రోణుడు అల్లంత దూరంలో ఉన్న ధర్మరాజుని చూశాడు. బిగ్గరగా అరిచి, ఏమయ్యా ధర్మరాజా,
అశ్వత్థామ మరణించినది నిజమేనా అని అడిగాడు. కృష్ణ ప్రేరితుడైన ధర్మరాజు అదే విధంగా గట్టిగా అవును, అశ్వత్థామ మరణించిన మాట నిజమే అని అరిచాడు. కాని నీ అబ్బాయి కాదు, ఎవరు ఏనుగు అని మాత్రం తక్కువ స్వరంతో చెప్పాడు. ధర్మరాజు అశ్వత్థామ మరణం నిజమేనని బిగ్గరగా చెప్పిన వెంటనే ద్రోణుడికి కీళ్లు సడలినట్లు అనిపించింది. ధర్మరాజు వంటి ఉత్తముడికి నేను ద్రోహం తలపెట్టాను, అందువల్లే నా కొడుకు మరణించి ఉంటాడు అని నిశ్చయించుకున్నాడు. తర్వాత దుర్యోధనాది కౌరవుల వైపు తిరిగి, ఓ కర్ణ, కృప, దుర్యోధనాదులారా, నా వంతుగా శత్రువులను వధించాను. ఇక సమయం లేదు. చివరి ఘడియల్లో చిత్తప్రశాంతితో పుణ్యలోకాలకు చేరాలనుకుంటున్నాను. మీరు వివేకంతో జీవించండి, ఉంటా మరి అని చెప్పాడు. ఆ తర్వాత తన చేతిలో ఉన్న ధనుర్బాణాలను రథం మీద పెట్టి తాను సుఖాసనంగా కూర్చుని యోగాన్ని ఆశ్రయించాడు. ఆ తరుణంలో ఆయన శరీరం నుంచి ఆత్మజ్యోతి గగనతలానికి ప్రయాణించడాన్ని కొందరు వీక్షించగలిగారు. అదే సమయంలో ధృష్టద్యుమ్నుడు ఓ కత్తిని పట్టుకుని చరచరా పరుగెత్తాడు. ద్రోణుడి రథంపైకి ఎక్కి అక్కడ సుఖాసనంగా కూర్చుని ఉన్న ద్రోణుడి కళేబరం జుట్టును ఒక చేతితో బలంగా పట్టాడు. రెండో చేతిలో ఉన్న కత్తితో అతని గొంతును నరికి విరిచేశాడు. ధృష్టద్యుమ్నుడు అలా ద్రోణుడిని వధించడం తగదని అర్జునాది వీరులందరూ హెచ్చరించారు. అయినా ధృష్టద్యుమ్నుడు వారి మాటను అసలు పట్టించుకోలేదు. ద్రోణుడి తలని మొన్నేని రథం నుంచి నేల మీదకు తొలగించి విసిరేశాడు. ధృతరాష్ట్ర మహారాజా, నీ దుష్టబుద్ధి, నీ ప్రవర్తన వల్లే శతవృద్ధుడైన బ్రాహ్మణుడు, అస్త్ర విద్యాచార్యుడు అయిన ఆ ద్రోణుడు మరణించాడు. ద్రోణుడి నిర్యాణానికి ధృతరాష్ట్రుడు మరల కొంతసేపు తీవ్రంగా దుఃఖించాడు. అనంతరం సంజయుడిని చూసి వృత్తాంతం చెప్పు అని కోరాడు. సంజయుడు అలా చెప్పసాగాడు. మహారాజా, ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపిన సంగతే గాని ఆ ఘటన అనంతరం పాండవులలో అంతఃకలహం ప్రారంభమైంది. అశ్వత్థామ మృతి గురించి ద్రోణుడికి తప్పుగా చెప్పిన భీముడు, ఆ మాటను సమర్థించిన ధర్మరాజు, యోగనిష్ఠుడైన ద్రోణుడిని చంపిన ధృష్టద్యుమ్నుడు, ఈ ముగ్గురు నిందితులుగా నిలబడ్డారు. సాత్యకి, అర్జునుడు ఇంకా అనేక మంది ఇతరులు ద్రోణుడి పట్ల జరిగిన అపచారానికి ధర్మరాజు తదితరులను తీవ్రంగా దుయ్యబట్టారు. ఆగ్రహం మితిమీరిపోయి వారు ఒకరిపై ఒకరు చేయి చేసుకునే స్థాయికి వెళ్లారు. అప్పటి పరిస్థితి చూస్తే దుర్యోధనుడి ప్రమేయం లేకుండానే వీళ్లు ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోతారేమో అనిపించింది. కాని ఒక్కోసారి విరుచుకుపడ్డ ఆపద విడిపోయిన వారిని తిరిగి ఐక్యం చేస్తుంది. అదే విధంగా పాండవులు, వారి సైన్యాలు తిరిగి ఏకమయ్యాయి. అప్పుడు వాళ్లకు వచ్చిన ఆపద ఏమిటి అని అడిగాడు ధృతరాష్ట్రుడు. అశ్వత్థామ అంటూ సంజయుడు చెప్పసాగాడు. ద్రోణవధ గురించి కౌరవ సేన అంతటా మెల్లమెల్లగా ప్రాచుర్యం పొందింది. అశ్వత్థామ చనిపోయాడనే అసత్య ప్రచారం గురించి కూడా చారుల ద్వారా వార్తలు అందిపోయాయి. భండన భూమిలో పాండవ సైన్యాలతో అల్లంత దూరంలో పోరాడుతున్న అశ్వత్థామకు తండ్రి మరణ వార్త విద్యుదాఘాతంలా తాకింది. కోలలు, కోదండాన్ని ప్రక్కకు విసిరేసి కుప్పగా కూలిపోయాడు. క్షణంలోనే తెప్పరిల్లి రివురివున దుర్యోధనాది ప్రముఖులను కలుసుకున్నాడు. కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా ద్రోణుడి బావమరిది, అశ్వత్థామ మేనమామ, గురుకులానికి కులగురువు అయిన కృపాచార్యుడు జరిగిన సంగతిని అశ్వత్థామకు వివరించాడు. అన్నీ విన్న అశ్వత్థామ దుముఖ క్రోధాలతో రెచ్చిపోయాడు. చావు అందరికీ సహజమే. వీరుడైన వాడు యుద్ధరంగంలో మరణించడం చాలా శ్రేష్టమైన విషయం. మా నాన్న తల తెగనకబడ్డందుకు పెద్దగా బాధపడట్లేదు. కాని మా నాన్న జుట్టు పట్టుకుని పీకగోసాడన్న వార్త విని నా హృదయం భగ్గు భగ్గున మండిపోతోంది. పాండవ హతకుణ్ణి పట్టి పల్లార్చి తీరతాను అని దుర్యోధనుడితో చెప్పాడు. అనంతరం శత్రువులను భీకరంగా నాశనం చేయాలని ప్రతిజ్ఞ చేసి ధనుష్టంకారం చేస్తూ సమస్త సేనను వెంటబెట్టుకుని పాండవుల వైపుకు బయలుదేరాడు. ద్రోణుడి మరణంతో భయపడి పారిపోయిన కౌరవులు మళ్లీ ఏ అండతో ఇంత ఉధృతంగా యుద్ధానికి వస్తున్నారో అర్థం కాక ధర్మరాజు తన సందేహాన్ని బయటపెట్టాడు. దానికి అర్జునుడు సమాధానంగా ఇలా అన్నాడు: వచ్చేవాడు అశ్వత్థామ. యోగనిష్టలోనున్న ముసలి గురువుగారి గొంతు కోయడం కాదు. ఇప్పుడు ఎదురయ్యేది పర్వశత్రు వినాశకుడు, మహాభుజుడు, అఖిలాస్త్రశస్త్ర విద్యా నిపుణుడు, పితృమరణ వ్యధాకులిత హృదయుడు అయిన అశ్వత్థామ. ఇతని తాకిడి ఎలాంటిదో ఎదురయ్యాక తెలుస్తుంది.
దుఃఖావేశంలో ఉన్న ద్రౌణి వల్ల కలగబోయే దుష్పరిణామాలను ముందుగానే ఊహించిన పాండవ వీరులు అనేక అభిప్రాయ భేదాలను మరిచి ఒక్కటై ముందుకు సాగారు. రానే వచ్చాడు అశ్వత్థామ. వచ్చిరాగానే లోకభీకరమైన నారాయణాస్త్రాన్ని తీశాడు. అభిమంత్రించి పాండవ సేనల మీద ప్రయోగించాడు. ఆ అస్త్రమాహాత్మ్యం వలన పాండవ సేన తగలబడి పోసాగింది. అయితే ఆ నారాయణాస్త్రానికి ఒక చిన్న రహస్యము ఉంది. ఆ అస్త్రం యొక్క శక్తిని అంగీకరించి నిరాయుధులై భూమి మీద నిశ్చలంగా ఉండిపోయిన వారిని అదేమీ చేయదు. కాని ఏ మాత్రం అహంకరించినా వారిని కాల్చేసి తీరుతుంది. ఈ రహస్యం తెలిసిన కృష్ణుడు పాండవ సైన్య సమస్తాన్ని ఆ అస్త్రం ముందు నిరాయుధంగా నేల మీద నిలబెట్టేశాడు. భీముడు మాత్రం మొండికేసి రథం దిగనన్నాడు. ఎట్టకేలకు అతనిని కూడా నేలకు దింపడంతో అంతటి నారాయణాస్త్రము చప్పగా చల్లారిపోయింది. అశ్వత్థామ నిరుత్సాహపడ్డాడు. అదే అదునుగా దృష్టద్యుమ్నుడు అతనిపై విరుచుకుపడ్డాడు. భూమిలో అల్లంత దూరంలో ఎక్కడో పాండవ సైన్యంతో పోరాడుతున్న అశ్వత్థామకు తండ్రి మరణ వార్త విద్యుదాఘాతంలా సోకింది. కోలలని కోదండాన్ని ప్రక్కకు విసిరేసి కుప్పగా కూలిపోయాడు. కాని క్షణంలోనే మళ్లీ తేరుకుని రిహున దుర్యోధనాది ప్రముఖులను కలుసుకున్నాడు. కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ ఉన్న అతనికి ద్రోణుడి బావమరిది, తన మేనమామ, గురుకులానికి కులగురువు అయిన కృపాచార్యుడు జరిగిన విషయాన్ని వివరంగా వినిపించారు. అన్నీ విన్న అశ్వత్థామ దుఃఖ క్రోధాలతో రెచ్చిపోయాడు. చావు అందరికీ సహజమే. వీరుడైన వాడు యుద్ధరంగంలో మరణించడం గొప్ప విషయం. అలాగే నా తండ్రి తల తెగనుకబడినందుకు పెద్దగా విచారించడం లేదుగాని మా నాన్న జుట్టు పట్టుకుని పీకగోసాడన్న వార్తకు నా హృదయం భగ్గుబగ్గున మండిపోతోంది. పాండవ హతకుల్ని పట్టిపల్లాచి తీరతాను అని దుర్యోధనుడికి చెప్పి భీకరంగా ధనుష్టంకారం చేస్తూ సమస్త సేనను సమేతంగా పాండవుల వైపు బయలుదేరాడు. ద్రోణుడి మరణంతో భయపడి పారిపోయిన కౌరవులు మళ్లీ ఏ ఆధారంతో ఇంత ఉధృతంగా యుద్ధానికి వస్తున్నారో అర్థం కాక ధర్మరాజు తన సందేహాన్ని బయటపెట్టాడు. అర్జునుడు చెప్పాడు, వచ్చేవాడు అశ్వత్థామ. యోగనిష్టలోనున్న ముసలి గురువుగారి గొంతు కోయడం కాదు, పర్వ శత్రువులను నాశనం చేసే మహావీరుడు, మహాభుజుడు, అఖిలాస్త్ర శస్త్ర విద్యా నిపుణుడు, తన తండ్రి మరణ బాధతో మండిపోతున్న హృదయుడు ఈ అశ్వత్థామిని ఎదిరించండి, తెలుస్తుంది. మార్గమధ్యంలో వ్యాస భగవానుడు అశ్వత్థామకు ప్రత్యక్షమయ్యాడు. అశ్వత్థామ ఆయనకు నమస్కరించి తన ఆగ్నేయాస్త్రం విఫలమైందని, కృష్ణార్జునులను దహింపలేకపోయానని బాధతో చెప్పి ఏడ్చాడు. అప్పుడు వ్యాసుడు అతని సందేహాన్ని నివృత్తి చేస్తూ ఇలా అన్నాడు, నాయనా అశ్వత్థామ, కృష్ణార్జునులెవరో తెలుసా? ఆది దేవుడైన శ్రీ మహావిష్ణువు సర్వలోక రక్షణ కోసం మానవ రూపంలో జన్మించాడు. అతడు 1000 మైళ్ల తపస్సు చేశాడు. ఆ తపస్సును మెచ్చి పరమశివుడు స్వయంగా సాక్షాత్కరించాడు. నారాయణ ఋషి పరమశివుని అనేక విధాలుగా స్తుతించి, దేవా, నాకు ఇతరులెవ్వరికీ లేనంత మహాప్రభావం దయచేయు అని కోరాడు. పరమేశ్వరుడు నారాయణ మునిని ప్రసన్న దృష్టితో చూస్తూ, నీవు సకల దేవతలను అవలీలగా గెలిచే మహా తేజస్సుతో ప్రకాశిస్తావు. నీకు అస్త్రాల వల్ల గాని, శస్త్రాల వల్ల గాని, పిడుగుల వల్ల గాని, ఎండిన వాటి వల్ల గాని, తడిగా ఉండే వాటి వల్ల గాని, స్థావర జంగమ పదార్థాల వల్ల గాని చావు ఉండదు. ఎదిరించినట్లయితే నన్నైనా గెలుస్తావు అని వరం ఇచ్చాడు. అందుచేత నారాయణుడు అజేయుడు. అతని నుంచి పుట్టిన నరుడు కూడా అలాంటి ప్రభావం కలవాడే. ఆ నరనారాయణులే అర్జున వాసుదేవులుగా అవతరించారు. దుష్ట శిక్షణార్థం, శిష్టరక్షణార్థం అవసరమైనప్పుడల్లా వారు అవతరిస్తూనే ఉంటారు. వారిని గెలవడం నీ తరం కాదు. అయినా నీకు వారితో ఉన్న తారతమ్యాన్ని వివరిస్తాను, విను. పూర్వజన్మలో నీవు పరిశుద్ధమైన మట్టితో ఈశ్వరుని ఆచామూర్తిని నిర్మించి దానికి పూజలు చేసి కొలిచావు. కానీ వారు పరమశివుని లింగాన్ని ఆవాహన చేసి అభిషేకార్చనలతో ఆరాధించారు. ఈశ్వరుని విగ్రహాన్ని ఆరాధించడం కంటే లింగాన్ని ఆరాధించడం వల్ల కోట్ల రెట్లు ఎక్కువ ఫలం లభిస్తుంది. విగ్రహారాధకుడైన నీవు లింగారాధకులైన వారిని ఎలా గెలవగలవు? మీ పూర్వజన్మల పూజాఫలాలు అనుసరించి ఈ తారతమ్యాలను అనుభవించాల్సిందే అని వివరించాడు. అప్పుడు అశ్వత్థామ పరమేశ్వరుడికి, నరనారాయణులకు, వ్యాస మహర్షికి భక్తితో నమస్కరించాడు. వ్యాస భగవానుడు అంతర్ధానమయ్యాడు. తిరిగి వచ్చిన అశ్వత్థామ ధనుర్బాణాలు ధరించి రథారూఢుడై యుద్ధానికి సిద్ధమయ్యేసరికి సూర్యుడు అస్తమించేశాడు. అందువల్ల దుర్యోధనునితో చెప్పి ఆ రోజు యుద్ధ విరామ భేరీ మోగించాడు. ధృతరాష్ట్ర, అలా 10 రోజుల పాటు యుద్ధం జరిగిన తర్వాత భీష్ముడు శరశయ్యలో చేరాడు. అనంతరం సేనాధ్యక్షుడైన ద్రోణాచార్యుడు 4 పగళ్లు 1 రాత్రి
5వ రోజు 20 ఘడియల పాటు యుద్ధం చేసి ఉత్తమగతులు పొందాడు. 15వ రోజు యుద్ధం కూడా పాండవుల విజయ వైపే మొగ్గింది. విరామ భేరీ మోగించబడింది. నీరసంగా కౌరవ సైన్యం, ఉల్లాసంగా పాండవ సేన తమ తమ శిబిరాలకు వెళ్లిపోయాయి. ద్రోణుడు యుద్ధరంగంలో మరణించాడు. ఆ రోజు సాయంత్రం పాండవ సేనలు ఉత్సాహంతోనూ, కౌరవ సేనలు నిరుత్సాహంతోనూ తమ తమ శిబిరాలకు చేరుకున్నాయి. గురువు వధ వల్ల చింతాక్రాంతులైన అర్జునుడు, పాండవులను శ్రీకృష్ణుడు ఓదార్చాడు. అర్జునుడు మౌనంగా కూర్చున్నాడు. అప్పుడు వ్యాస మునీంద్రుడు అతని దగ్గరికి వచ్చాడు. కిరీటి సంభ్రమంతో వ్యాస భగవానుడిని ఆశీర్వాదం కోరుతూ నమస్కరించి, సన్మానించి ఆయన దగ్గర నేలపై కూర్చొని చేతులు జోడించి వినయంగా ఇలా అన్నాడు: మహాత్మా, ఈ మహాభారత యుద్ధంలో నేను శత్రు సంహారం చేయడానికి ముందుకు పోతున్నప్పుడు నా ముందు అగ్నిలాంటి తేజస్సుతో ఒక పురుషుడు శూలం చేతబుచ్చుకుని నడుస్తూ కనిపించాడు. ఆయన శూలం నుంచి అనేక శూలాలు బయలుదేరి నా శత్రువులను సగం చంపేశాయి. ఆ తర్వాత నేను నా బాణాలతో వారిని పూర్తిగా సంహరించాను. ఆ మహాపురుషుడు ఎవరో తెలిస్తే బాగుండునని మనసులో అనుకుంటున్నాను. దయచేసి ఆయన ఎవరో వివరించండి. అప్పుడు వ్యాస మహర్షి అర్జునుని చూస్తూ ఇలా అన్నాడు: అర్జునా, అతడు ఈ చరాచర జగత్తుకు, సృష్టి ఆదికాలం నుంచి అన్ని లోకాలకు ప్రభువు, నాశనం లేనివాడు. వేదాలు, ఉపనిషత్తులు, నామయాలలో ఆయన స్వరూపమే వాక్యాలుగా ఉండేవాడు. స్మరణ మాత్రంతోనే మహాపాపాలను కూడా పోగొట్టగల దివ్య నామాలను కలవాడు. ఫాలనేత్రుడు, జగన్మాత లలితాంబికా నాథుడు, భక్తులకు అతి సులభంగా దర్శనం ఇచ్చేవాడు. భోగాలు కోరని నిరాసక్త మనస్సు కలవాడు. అజ్ఞానులకు అగోచరుడు, కాని మహాజ్ఞానులకు మాత్రం అనుగ్రహ స్వరూపుడు. సత్యమే స్వరూపంగా కలవాడు. కాలం అనే మహాగ్నిని చల్లార్చగల శక్తిశాలి. రాక్షస బలాలను తుదముట్టించగల గొప్ప సమర్థుడు. అతడే బాలచంద్రుడు, నీలకంఠుడు, శంకరుడు. నీవు చూసినవాడు, నీ ముందు నడచి శత్రు సంహారం చేసినవాడు ఆ పరమేశ్వరుడే. అనంతరం వ్యాసుడు శివుని మహాత్మ్యాన్ని వివరించాడు. అతడే త్రిపురాసుర సంహార సమయంలో భూమిని రథంగా, సూర్యచంద్రులను చక్రాలుగా, 4 వేదాలను గుర్రాలుగా, బ్రహ్మను సారథిగా, మేరు పర్వతాన్ని ధనుస్సుగా, విష్ణువును బాణంగా చేసి త్రిపుర రాక్షసులను సంహరించినవాడు. అతని మహిమను నీవు ప్రత్యక్షంగా అనుభవించావు. పరమేశ్వరుడే నీకు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. కాని అంతటితో ఆగలేదు. తన అనుగ్రహంతో నీకు సహాయం కూడా చేస్తున్నాడు. ఈ లోకంలో ఎంతటి యోధుడికైనా ఇంతటి అదృష్టం దక్కదు. అతడే నిన్ను ఈ యుద్ధంలో విజయవంతం చేస్తాడు. ఆ పరమాత్మ స్వరూపుడైన మహాదేవుని హృదయంలో నిలుపుకో. ఆ సర్వలోక శరణ్యుడిని శరణువేడు. ఆయన కరుణామూర్తి, శరణాగతులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఈ ఉపదేశం విన్న అర్జునుడు వెంటనే పరమశివుణ్ణి తన మనసులో నిలుపుకొని భక్తిపూర్వకంగా నమస్కరించి మానసికంగా ఆరాధించాడు. పరమానందాన్ని అనుభవించాడు. ఆ తరువాత కృష్ణద్వైపాయనుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వ్యాసుడు అర్జునుని ఆశీర్వదిస్తూ సౌఖ్యంగా ఉండు అని దీవించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. మహాదేవుడు అనే పేరు ఆయన తేజస్సును సూచిస్తుంది. దేవతలంతా ప్రకాశవంతులు, కానీ శివుడు దేవతలకు కూడా దేవుడు కనుక ఆయన మహాదేవుడు. సృష్టి ప్రారంభంలో విష్ణువు, బ్రహ్మ మాత్రమే వ్యక్తులై నేనే గొప్పవాడిని అని వాదిస్తున్న సమయంలో వారి మధ్య మహాశివలింగం ఆవిర్భవించింది. దాని ఆది అంతము తెలుసుకోవడానికి బ్రహ్మ హంసగా, విష్ణువు వరాహంగా మారి ప్రయాణించినా దాని ఆంత్యం తెలుసుకోలేకపోయారు. బ్రహ్మ మొగలి రేకును అగ్రం చూసినట్లు అబద్ధం చెప్పగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మను శపించి విష్ణువు సత్యనిష్టను అభినందించాడు. అందుకే ఆయన దేవతలకు అధిపతి, మహాదేవుడు. పశుపతి అనే పేరు ఆయన జగత్తుని పాలించే గొప్పతనాన్ని తెలియజేస్తుంది. పశు అంటే అజ్ఞానానికి సూచిక. మానవులు అపరిజ్ఞానులై ఉన్నందున అందరికీ అధిపతి శివుడే. వేదాల్లో పశూనాం పతే నమః అని పశుపతిత్వాన్ని గానించారు. శివుడు అంటే శుభం. పురాణాల్లో ఆయన సంహారకర్తగా, శ్మశానవాసిగా, బిచ్చమెత్తే వాడిగా చెబుతారు. కానీ వేదాల్లో శతరుద్రియం ప్రకారం శివునికి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి ప్రళయకాలపు ఘోర రూపం, మరొకటి శాంత స్వరూపం. శాంత స్వరూపాన్ని ఆరాధిస్తే జన్మ జన్మాంతర పాపాలు నశిస్తాయి. శివాయ శివతరాయ అనే పంచాక్షరి మంత్రం ఆయన మంగళ స్వరూపాన్ని, దయాగుణాన్ని సూచిస్తుంది. ఈ విధంగా ధృతరాష్ట్రుడు, సంజయుడు చెప్పిన సంగతుల వలన దుఃఖంలో మునిగిపోయాడు. వైశంపాయనుడు జనమేజయుడి కోరిక మేరకు మరింత వివరించడానికి సిద్ధపడ్డాడు.
కంక్లూజన్. ధర్మయుద్ధంలో అద్భుత ఘట్టాలకు క్షణక్షణము సాక్ష్యమిస్తున్నాం. పాండవులు, కౌరవులు ధర్మ అధర్మాల మధ్య సంక్లిష్ట సమరాన్ని కొనసాగిస్తున్నారు. యుద్ధరంగంలో అసంఖ్యాకమైన మహావీరులు ప్రాణత్యాగం చేశారు. ఆ మహా సంఘర్షణలో మేధావి, మహామహిమశాలి అయిన ద్రోణాచార్యుడు తన కర్తవ్యాన్ని నిలబెట్టుకున్నా విధి నిర్ణయాన్ని తప్పించలేకపోయాడు. కానీ యుద్ధం ఇంతటితో ఆగిపోలేదు. శత్రుని మీద పగ, గెలుపు మీద ఆశ ఇంకా మిగిలే ఉంది. ద్రోణుని మరణంతో ఇక దుర్యోధనుని ఆశలు కర్ణుడిపై పెట్టబడ్డాయి. ఇదే కర్ణ పర్వానికి శ్రీకారం. ఇప్పటి వరకు వివిధ కారణాలతో యుద్ధంలో అంతగా పాల్గొనని రాధేయుడు ఇక మీదట కౌరవుల విజయకాంక్షకు ప్రధాన ఆయుధంగా మారనున్నాడు. అతనికి అర్జునుడికి మధ్య అపారమైన ద్వేషం, పగ, పరస్పర హింసా వాంఛలు నిన్నటి వరకు మాటల్లోనే నిలిచాయి. కానీ ఇక యుద్ధరంగంలో ఈ ద్వంద్వ సమరం చరిత్ర సాక్షిగా నిలవనుంది. ఇక శత్రువును ఓడించేందుకు కర్ణుడు ప్రధాన సేనానిగా యుద్ధరంగంలో ప్రవేశించబోతున్నాడు. రథశ్రేష్ఠులైన కర్ణుడు, అర్జునుడు, ఈ ఇద్దరి మధ్య యుద్ధమే కర్ణ పర్వానికి హృదయంగా నిలవనుంది. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని, అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.